ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనము తేడా నేర్చుకుందాం. యామ్ ఎవరికి వాడాలి, ఈజ్ ఎవరికి వాడాలి, ఆర్ ఎవరికి వాడాలి, వాజ్ ఎవరికి వాడాలి, వర్ ఎవరికి వాడాలి, హ్యాజ్ ఎవరికి వాడాలి, హ్యాడ్ ఎవరికి వాడాలి, హ్యావ్ ఎవరికి వాడాలి. రైట్. సో జనరల్గా ఏంటంటే ఇది మనకు మీనింగ్స్ అర్థం కావు. రైట్. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉంది ఉన్నాడు, ఆర్ అంటే ఏంటి ఉన్నారు ఉన్నాయి, వాజ్ అంటే ఏంటి ఉండెను, వర్ అంటే ఏంటి గతంలో ఉండినవి ఉన్నారు, హ్యాజ్ హ్యావ్ అంటే ప్రజెంట్లో మన దగ్గర ఉన్నాయి, హ్యాడ్ అంటే గతంలో ఉండెను. సో ఇక్కడేంటి యామ్ అంటే మనమే ఉంటే యామ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొడుగ్గా ఉన్నాను అంటే ఏంటి ఐ యామ్ టాల్. నేను పొట్టిగా ఉన్నానంటే ఐ యామ్ షార్ట్. రైట్. రైట్. నేను ఒక టీచర్ని అంటే నేను ఐఎమ్ ఏ టీచర్. నేను చెప్తున్నాను ఐ యామ్ టీచింగ్. నేను నించున్నాను ఐ యామ్ స్టాండింగ్. నేను కూర్చున్నాను ఐ యామ్ సిట్టింగ్. నేను వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్. నేను నల్లగా ఉన్నాను ఐ యామ్ డార్క్. నేను తెల్లగా ఉన్నాను ఐ యామ్ ఫేర్. సో ఉన్నానంటే ఏం వాడాలి, యామ్ వాడాలి. చేస్తున్నానంటే యామ్ పెట్టి మనం పని చెప్పాలి. నేను నించున్నాను ఐ యామ్ స్టాండింగ్. నేను వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్. అండ్ నేను చెప్తున్నాను ఐ యామ్ టీచింగ్. రైట్. నేను వాగుతున్నాను ఐ యామ్ షౌటింగ్. సో అప్పుడు ఏంటి, ఉన్నాను లేదా చేస్తూ ఉన్నానంటే యామ్ వాడాలి. ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ సిట్టింగ్, ఐ యామ్ స్టాండింగ్. నాకు 40 ఉన్నా ఐ యామ్ 40. నేను పొడుగ్గా ఉన్నాను ఐ యామ్ టాల్. నేను పొట్టిగా ఉన్నాను ఐ యామ్ షార్ట్. నేను లావుగా ఉన్నాను ఐ యామ్ ఫ్యాట్. రైట్. ఇలా ఉన్నానంటే ఏం వాడాలి, యామ్ వాడాలి. సో ఎవరికి వాడాలి అది యామ్ అనేది, ఐకి వాడాలి. నేను ఇక్కడ ఉన్నాను ఐ యామ్ హియర్. నేను దారిలో ఉన్నానంటే ఐ యామ్ ఆన్ ద వే. నేను క్లాస్లో ఉన్నాను ఐ యామ్ ఇన్ ద క్లాస్. రైట్. నేను వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్. నేను నించున్నాను ఐ యామ్ స్టాండింగ్. నేను అరుస్తున్నాను ఐ యామ్ షౌటింగ్. అలా ఉన్నానంటే ఏం వాడాలి, యామ్ వాడాలి. అదే మనం ఈజ్ ఎవరికి వాడుతున్నాం. రైట్. అతడు ఆమె అది ఉంటే ఈజ్ వాడాలి. ఎలా, ఆమె ఇక్కడ ఉంది షీఈ్ హియర్. అతను అక్కడ ఉన్నాడు ఈజ్ దేర్. రైట్. అతను వస్తున్నాడు ఈజ్ కమింగ్. ఆమె వెళ్తుంది షీఈ్ గోయింగ్. కుక్క మరుగుతుంది డాగ్ ఈజ్ బార్కింగ్. రైట్. ఉంది ఉన్నాడంటే ఏం వాడాలి, ఈజ్ వాడాలి. దెర్ ఇస్ అ బోర్డ్ ఆన్ ద వాల్ అంటే గోడపైన బోర్డు ఉంది. దెర్ ఇస్ ఎ మార్కర్ ఇన్ మై హ్యాండ్. మార్కర్ నా చేతిలో ఉంది. రైట్. దెర్ ఇస్ ఎ మ్యాన్ అట్ ద గేట్. ఒక మనిషి గేట్ వద్ద ఉన్నాడు. ఉన్నాడు అంటున్నాం మనం. రైట్. అప్పుడు ఏం వాడాలి, ఈజ్ వాడాలి. దెర్ ఇస్ ఎ పెన్ ఇన్ మై పాకెట్. నా జోబులో పెన్ ఉంది. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. చాలామంది స్టూడెంట్స్లు క్లాస్లో ఉన్నారు అంటున్నాం. అప్పుడేంటి ఆర్ వాడాలి. ఉంది అంటే ఏం వాడాలి, దేర్ ఈజ్ వాడాలి. సో ఇప్పుడేంటి ఈజ్ అయిపోయింది. ఇప్పుడేంటి ఆర్. ఆర్ అంటే ఏంటి ఉన్నారు ఉన్నాయి. రైట్. దెర్ ఆర్ 2 పెన్స్ ఇన్ మై హ్యాండ్. 2 పెన్స్ నా చేతిలో ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ మెంబర్స్ ఇన్ ద క్లాస్. చాలామంది మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మార్కెట్. చాలామంది జనాలు మార్కెట్లో ఉన్నారు. రైట్. ఉన్నప్పుడు దే ఆర్ వాడాలి మనం. ఎలా, దే ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు స్నేహితులు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మనం మంచి స్నేహితులము. దే ఆర్ హియర్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. యు ఆర్ ఆన్ ద వే. మీరు దారిలో ఉన్నారు. యు ఆర్ అ స్టూడెంట్. మీరు ఒక విద్యార్థి. యు ఆర్ స్టూడెంట్స్. మీరు విద్యార్థులు. ఉన్నప్పుడు ఏం వాడాలి, ఆర్ వాడాలి. యు ఆర్ గోయింగ్. మీరు వెళ్తున్నారు. దే ఆర్ కమింగ్. వాళ్ళు వస్తున్నారు. వీఆర్ ప్లేయింగ్. ఆడుతున్నాము. అప్పుడు ఏం రావాలి, ఆర్ రావాలి. యామ్ ఎవరికి వాడాలి, ఐకి వాడాలి. ఈజ్ ఎవరికి వాడాలి, ఈ షీ ఇట్ ఉంటే ఈజ్ వాడాలి. రైట్. ఆర్ ఎవరికి వాడాలి, యూ వి దే ఉంటే ఆర్ వాడాలి. అలాగే వాజ్ అంటే గతంలో ఉండేను. రైట్. నేను ఇక్కడ ఉన్నాను నిన్న. ఐ వాజ్ హియర్ ఎస్టర్డే. షీ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ నైట్. రైట్. ఇట్ వాజ్ రైనింగ్ లాస్ట్ నైట్. ఐ వాజ్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్. ఐ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే. షీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ లాస్ట్ సండే. రైట్. రాధా వాజ్ సింగింగ్ లాస్ట్ నైట్. ఎవరికి వాడుతున్నాం మనం వాజ్ అనేది, ఎక్కడ ప్రజెంట్లో ఎక్కడ యామ్ ఈజ్ వచ్చిందో అక్కడ వాజ్ పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను. నేను నిన్న ఇక్కడ ఉన్నానంటే ఐ వాజ్ హియర్ ఎస్టర్డే. రైట్. రాధా ఈజ్ ఇన్ ఢిల్లీ. రాధా ఢిల్లీలో ఉంది. రాధా నిన్న ఢిల్లీలో ఉండను. రాధా వాజ్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. రైట్. రామ్ ఈజ్ ఇన్ ముంబై. రామ్ ముంబైలో ఉన్నాడు. రామ్ వాజ్ ఇన్ ముంబై లాస్ట్ నైట్. సో ఇప్పుడు అన్నప్పుడు ఏం వాడాలి, ఈజు యామ్ వాడాలి. అప్పుడు అన్నప్పుడు ఏం వాడాలి, వాజ్ వాడాలి. దేర్ వాజ్ అ డాగ్ ఇన్ ద స్ట్రీట్ లాస్ట్ నైట్. రాత్రి కుక్క వీధిలో ఉండెను. రైట్. దేర్ వాజ్ అ మ్యాన్ అట్ ద గేట్ ఇన్ ద మార్నింగ్. పొద్దున ఒక మనిషి గేట్ వద్ద ఉన్నాడు. దేర్ వాజ్ అ మీటింగ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సండే. లాస్ట్ సండే హైదరాబాద్లో మీటింగ్ ఉండెను. అప్పుడు ఏం వాడాలి, వాస్. రాధా వాజ్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. రాధా ఢిల్లీలో ఉండెను. రామ్ వాజ్ ఇన్ ముంబై ఎస్టర్డే. రామ్ ముంబైలో ఉండెను. ఇట్ వాజ్ హాట్ ఎస్టర్డే. నిన్న వేడిగా ఉండెను. ఇట్ వాజ్ కోల్డ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ చాలా చల్లగా ఉండెను.
ఇట్ వాజ్ రైనింగ్ లాస్ట్ నైట్. రాత్రి వర్షం పడుతుండెను. ఐ వాజ్ వాచింగ్ ఏ సీరియల్. నేను సీరియల్ చూస్తూ ఉంటిని. షీ వాజ్ కుకింగ్ ఇన్ ద మార్నింగ్. ఆమె వండుతూ ఉండింది. రైట్? అప్పుడేం వాడాలి? వాజ్ వాడాలి. ఎక్కడ యామో ఈజ్ వచ్చిందో అక్కడ వాజ్ వాడాలి. వర్, మనం వర్ ఎక్కడ వాడాలి? ఎక్కడ ఆర్ వచ్చిందో అక్కడ వర్ వాడాలి. రైట్? దే ఆర్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. దేవర్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. వాళ్ళు ఢిల్లీలో నిన్న ఉండెను. వీఆర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫ్రెండ్స్. వీ వర్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ మనం ఫ్రెండ్స్. రైట్? దే ఆర్ ఆన్ ద వే. వాళ్ళు దారిలో ఉన్నారు. దే వర్ ఆన్ ద వే 1 hour బ్యాక్, 1 hour ఎగో. రైట్? దే ఆర్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. దేవర్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. బాయ్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్. అబ్బాయిలు గ్రౌండ్లో ఉన్నారు. బాయ్స్ వర్ ఇన్ ద గ్రౌండ్ దిస్ మార్నింగ్. బాయ్స్ గ్రౌండ్లో ఉండెను దిస్ మార్నింగ్, పొద్దున. రైట్? దే ఆర్ గోయింగ్ టు ఢిల్లీ లాస్ట్ నైట్. వాళ్ళు ఢిల్లీకి వెళ్తూ ఉండేరి. ఎప్పుడు? రాత్రి. దే ఆర్ గోయింగ్ టు ఢిల్లీ. వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. రైట్? దే ఆర్ ప్లేయింగ్. వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆడుతున్నారు. సో ఇప్పుడు అన్నప్పుడు ఏం వాడాలి? ఆర్ వాడాలి. ఇంతకుముందు అన్నప్పుడు ఏం వాడాలి? వర్ వాడాలి. రైట్? దే ఆర్ ప్లేయింగ్ లాస్ట్ నైట్. వాళ్ళు రాత్రి ఆడుతుండెను. దే ఆర్ సింగింగ్ ఎస్టర్డే. వాళ్ళు రాత్రి నిన్న పాడుతుండెను. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు అన్నప్పుడు ఏం వాడాలి? ఆర్ వాడాలి. ఇంత ఉందన్నప్పుడు ఏం వాడాలి? వర్ వాడాలి. అలాగే ఈ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో ఐయామ్ అంటే నేను అని, నా దగ్గర ఉంది అంటే ఐ హ్యావ్ అని. ఐయామ్ అంటే ఏంటి? నేను అని. నా దగ్గర ఉంది అంటే ఐ హ్యావ్ అని. నేను. రైట్? ఐఎమ్ ఏ టీచర్. నా దగ్గర పెన్ ఉంది. ఐ హ్యావ్ ఎ పెన్. అప్పుడు ఏం వాడాలి? మన దగ్గర ఏమైనా ఉంటే హ్యాజ్ హ్యావ్ వాడాలి. ఆమె కారు ఉంది. షీ హ్యాజ్ ఎ కార్. రైట్? అతనికి 2 బైకులు ఉన్నాయి. హీ హ్యాస్ 2 bikes. వాళ్ళకు 2 కార్లు ఉన్నాయి. దే హ్యావ్ 2 cars. సో ఎవరికైనా ఏమైనా ఉందనుకోండి అప్పుడు హ్యాజ్ హ్యావ్ వాడాలి. ఎవరికి వాడాలి హ్యాజ్? అతడు, ఆమె, అది ఉంటే హ్యాజ్ వాడాలి. సో ఎవరికి? ఈ, షీ, ఇట్ ఉంటే హ్యాజ్ వాడాలి. నేను మీరు మాట్లాడుకొని మిగతా వాళ్ళ ఒకరి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే హ్యాజ్ వాడాలి. ఐ హ్యావ్ ఎ మార్కర్. నాకు మార్కర్ ఉంది. మీకు మార్కర్ ఉందంటే యూ హ్యావ్ ఎ మార్కర్. అతనికి ఉందంటే ఈ హ్యాజ్ ఎ మార్కర్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. యాము, ఈజార్ అంటే ఏంటి? మనమే ఉంటే వాడాలి. హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? మన దగ్గర ఉంటే వాడాలి. సో అలాగే హ్యాడ్, గతంలో ఉండెను. ఐ హ్యాడ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు కార్ ఉండెను. షీ హ్యాడ్ ఎ మీటింగ్ ఎస్టర్డే. ఆమెకు మీటింగ్ ఉండెను. రైట్? దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ సండే. వాళ్ళకు గత ఆదివారం చాలా వర్క్ ఉండెను. సో యాము, ఈజార్ అంటే ఏంటి? మనమే ఉంటే యామ్, ఈజార్ వాడాలి. హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? మన దగ్గర ఏమైనా ఉంటే హ్యాజ్ హ్యావ్ వాడాలి. నా దగ్గర ఏముంది? రైట్? యాము, ఈజార్ దేనికి వాడాలి? యామ్, ఈజార్ అంటే మనమే ఉంటే యామ్, ఈజార్ వాడాలి. రైట్? గతంలో ఉంటే వజ్ వర్. మనమే గతంలో ఉంటే వజ్ వర్ వాడాలి. రైట్? అదే హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? మన దగ్గర ఏమైనా ఉంటే హ్యాజ్ హ్యావ్ వాడాలి. మన దగ్గర గతంలో ఏమైనా ఉంటే హ్యాడ్ వాడాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి. యామ్, ఈజార్, నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్. నేను పొడుగ్గా ఉన్నాను. ఐ యామ్ టాల్. రైట్? అదే నా దగ్గర పెన్ ఉందంటే ఐ హ్యావ్ ఎ పెన్. ఆమెకు కార్ ఉంది. షీ హ్యాజ్ ఎ కార్. ఆమెకు ఉంది అంటున్నప్పుడు కాబట్టి షీ హ్యాజ్ అంటున్నాం. మనకు ఉంది అంటే వీ హ్యావ్ అంటున్నాం. మీకు ఉంది అంటే యూ హ్యావ్ అంటున్నాం. అలాగే మీరే ఉన్నారంటే యు ఆర్ అంటున్నాం. యు ఆర్ హియర్. మీరు ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్తున్నారు. యు ఆర్ గోయింగ్. మనం ఇక్కడ ఉన్నాం. వీఆర్ హియర్. మనకుంది. వీ హ్యావ్. మనకుంది, ఆమెకుంది, అతనికి ఉంది అన్నప్పుడు, మనకుంది అన్నప్పుడు వీ హ్యావ్. ఐ, వి, యూ, దే ఉంటే హ్యావ్ పెట్టాలి. ఈ, షీట్ ఉంటే హ్యాజ్ పెట్టాలి. అంటే మనకేదైనా ఉంటేనే హ్యాజ్ ఆఫ్ వాడాలి. మన గతంలో ఏదైనా ఉంటే హ్యాడ్ వాడాలి. అదే మనమే ఉంటే ఏం వాడాలి? యామ్, ఈజ్, ఆర్ వాడాలి. ప్రజెంట్లో ఉంటే వాజ్ వర్ అంటే గతంలో మనం ఉంటే వాజ్ వర్ వాడాలి. థ్యాంక్ యూ.